ఏమైంది నా కొడుక్కి? సార్, మీ అబ్బాయి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. నా కొడుకు ఇలా జీవోత్సవంలో పడి ఉండడానికి కారణమైన మిమ్మల్ని బతకనిమను. ఏంటింత తాపీగా వాకింగ్ చేస్తున్నావు? ఆ కావేరి ఏదో కుట్రలు చేస్తుంది. ఎవరి దగ్గర పేపర్స్ తీసుకుంటుంది. నువ్వలా చూడకు. నేను చెప్పేది ఎప్పుడైనా ఒకసారి తప్పు కావచ్చు, కానీ ఎప్పుడూ తప్పు కాదు. నువ్వు ముందు ఈ ప్రాసలతో మాట్లాడడం ఆపే. ఇప్పుడేమంటావ్? కావేరి నా మీద ఏవో కుట్రలు చేస్తుంది అంటావ్, అంతేనా? అది చాలదా? ఆవిడిగారు ఓడిపోయానని చెప్పగానే తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేను ఇంత చేసినా, ఇంత ఇబ్బంది పెడుతున్నా ఆ కావేరి ఇంకా ఏదో చేయాలని చూస్తుందంటే నేనిచ్చిన డోసు సరిపోలేదన్నమాట. సరిపోతే భువనమ్మ పొమ్మంటున్నా నువ్వే ఉండమనేలా ఏం చేస్తుంది? చంపవయ్యా, ఎంతమందిని చంపుతావో చంపు. జరిగిందేంటో తెలుసుకోకుండా చంపడానికి చూస్తున్నావు. అసలు నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలుసా? వాడు ఏం చేసినా కోమాలోకి వెళ్లేలా కొట్టడం మీ తప్పు. మీ ఇద్దరిని నేను బతకనివ్వను. నీ కొడుకు ఒక రాక్షసుడు. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయబోయాడు. నీ బిడ్డనిలా చూసి నీకు బాధ కలిగింది కదా, మరి నా బిడ్డకేం జరిగిందో తెలుసా నీకు? నా వీడియో నాకు ఇచ్చేయి ప్లీజ్. ముందు నేను చెప్పింది చెయ్యి, అప్పుడు ఇస్తాను. చిన్న పిల్లయ్యా, గట్టిగా మాట్లాడితేనే జడుసుకొని జ్వరం తెచ్చుకుంటుంది. అలాంటి పిల్లకి నిద్రాహారాలు లేకుండా చేశాడు నీ కొడుకు. సార్, మేము మీ అబ్బాయిని కొట్టాలనో చంపాలనో అనుకోలేదు. కేవలం తన దగ్గరున్న వీడియో తీసుకోవాలనే అనుకున్నా, అంతే. ఆ విషయం నాకు చెప్పాలి, లేదంటే పోలీసులు చెప్పాలి. మీరెవరు ఇలా చేయడానికి? అయ్యా, మీకు ఒక ఆడపిల్లుండుంటే నా పరిస్థితి మీకు అర్థమయ్యేది. నా కూతురు పరిస్థితిలో మీ కూతురే ఉంటే నువ్వు ఆ పిల్లాన్నే కాదు, వాళ్ల కుటుంబాన్నే నాశనం చేసేవారు. ఇదొక ఆడపిల్ల పరువుకు సంబంధించిన విషయం అయ్యా. మీ అబ్బాయికి నచ్చ చెబుదామనే ప్రయత్నించాము, కాని తను వినలేదు. అక్కడి నుంచి పారిపోయి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నాడు. అప్పుడే పొరపాటు జరిగింది. ఇలా జరిగినందుకు ప్రతి క్షణం కుమిలి కుమిలి ఏడుస్తున్నాము. మీ బిడ్డను కాపాడమని ఆ దేవుణ్ణి అనుక్షణం కోరుకుంటూనే ఉన్నాము. అసలు కొట్టాల్సింది వాణ్ణి కాదు, మిమ్మల్ని. బిడ్డ మొదటి తప్పు చేసినప్పుడే మీరు దారిలో పెట్టుంటే ఈ రోజు వాడికి పరిస్థితి వచ్చేదే కాదు. సార్, మా అత్తయ్య చెప్పేదంతా నిజం. ఇదంతా సామరస్యంగానే క్లియర్ చేయాలని చూసాం, కానీ మీ అబ్బాయి మాకు అవకాశం ఇవ్వలేదు. గంగ
అక్క బ్రతుకుని ఎలా నాశనం చేయాలనే చూశాడు. ఇది అనుకోకుండా జరిగింది సార్. అందుకే క్షమాపణ కోరుతున్నాం. మమ్మల్ని క్షమించండి. మీరే నన్ను క్షమించాలి. ఆంక్షల మధ్య ఆడపిల్లను పెంచుతాం కానీ మగ పిల్లవాడిని పట్టించుకో. నేను కూడా అదే తప్పు చేశాను. వెళ్ళండి. ఇక్కడి నుంచి మీ జోలికి గాని మీ గంగ జోలికి గాని ఎవరూ రారు. వెళ్ళండి. గంగా, ఏం భయపడకు. నువ్వనుకున్నట్టు ఏం జరగదు. అమ్మా, గంగా బిడ్డ, శివగారు, ఆ ఎంపీ మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదుగా? లే స్నేహ, ఆయనతో జరిగిందంతా చెప్పాం. అవును బిడ్డ, ఇక నువ్వు భయపడకు. ఆ ఎంపీ వల్ల ఇక మనకెలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూడు, దాని లైఫ్లో ప్రశాంతతే లేకుండా చేస్తాను. ఆయన మన జోలికి రానని మాటిచ్చారు. ఎవరత్తయ్యా? ఇంకెవరు? ఆ యమజాని. ఏంటి రుక్మిణి, కూతుర్నిక్కడ పని మనిషిలా వదిలేసి అక్కడ నువ్వేం చేస్తున్నావు? నోర్మోయ్, నా కూతురు ఆ ఇంటి కోడలు, పని మనిషి కాదు. కోడలా? ఆ పదవి ఎప్పుడో ఊడిపోయింది. ఇక్కడ నాకు అర్జున్ బావకి పెళ్లి కార్యక్రమాలన్నీ లైన్ గా జరిగిపోతున్నాయి. నీ కూతురు మా ఇంట్లో పని మనిషిగా సెటిల్ అయిపోయింది. ఎంతగా అవమానించినా, ఎన్ని రకాలుగా హింసించినా